ప్రియమైన స్నేహితులారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యములో ఎదురు చూడడము అనే ఒక ప్రశస్తమైన అంశాన్ని మనం ఈ దినాన ఆలోచించబోతున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట చెప్పబడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వనములే రెక్కలు చాచి పైకి ఎగురుతారు అని. ఈ దినాన అంటే దేవుడు ఒక ప్రామిస్ మనకి ఇచ్చినప్పుడు, ఆ ప్రామిస్ కొరకు ఎదురు చూస్తున్నప్పుడు మన సమయం అంతా వేస్ట్ అయిపోతుంది అనుకుంటాం. లేదా ఈ సమయంలో నేను ఇంకేదైనా చేసి ఉండొచ్చు, ఈ ఎదురు చూడడంలో నేను చాలా తప్పు చేశానేమో అని చాలామంది అనుకుంటారు. అలాగే అబ్రహాం గారికి దేవుడు 90 ఏళ్ళ వయసులో మరి ప్రామిస్ చేశారు, నేను నీకు కుమారుని ఇస్తాను, శారా వలనైనది నీ యొక్క కుమారుడు అనబడతాడు, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడుతుంది అని చెప్పారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మరి ఇస్సాకు పుట్టారు. కానీ ఈ 10 సంవత్సరాలలో ఎదురు చూడడంలో ఆయన జీవితం యొక్క అచీవ్మెంట్ మారిపోయింది. దేవుడు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చారు అని నేను చెప్పగలను. ఎందుకంటే ఒక నూతన బలాన్ని ఆయన పొందుకుంటూ వచ్చారు. ఆ సమయంలో ఎదురు చూసే సమయంలో ఎన్నో అవహేళనలు, ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులను జనాలు మనకు చేస్తారు. కానీ వాటన్నిటిని జయించి నిలబడినప్పుడు మనకు దేవుడు మన కొరకు ఏమైనా చేయగలడని, దేవుడు మన కొరకు ఏదైనా చేయగలిగిన సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదని తెలుసుకుంటాం. ఎందుకంటే ఆ 10 సంవత్సరాలు అబ్రహాము ఇస్సాకు కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన ఒక గొప్ప ఆత్మీయమైన విశ్వాసంలోనికి నడిపించబడ్డాడు. ఒక లోతైన విశ్వాసంలోనికి ఆయన నడిపించబడ్డాడు. అదే అబ్రహాము ఆ కుమారుణ్ణి మరి బలి ఇమ్మన్నప్పుడు వెనకకి అడుగు వేయలేదు, రెండో ఆలోచన లేదు, తన కుమారుణ్ణి తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఎదురు చూడడం అనేది ఒక వేస్ట్ అయినటువంటి టైం కాదు. ఎదురు చూడడం అనేది నీ జీవితాన్ని విశ్వాసంలోనికి ఒడ్డు నుంచి లోపలికి నడిపించేది. ఎదురు చూడడం అనేది నీ జీవితంలో ఇంకా ఎన్నో అచీవ్మెంట్స్ తీసుకొని రావడం అనేది. అలాగే ఎదురు చూడడంలో మనం పొందే నిందలకి దేవుడిచ్చే బహుమానాలు రెట్టింపుగా ఉంటాయండి. మరి నిందలకి మరి బహుమానాలు చాలా రెట్టింపుగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం ఎదురు చూడడంలో దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి స్వాస్థ్యము. అలాగే ఒక గొప్ప స్వాస్థ్యాన్ని మేము పొందుకుంటాము అని ఎదురు చూశారు. కాబట్టి పునాదులు కలిగిన ఆ పట్టణం, పరలోక పట్టణం కొరకు విశ్వాస వీరులు ఎదురు చూశారు. కాబట్టి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఎదురు చూసే పరిస్థితిలో దినాన ఉంచి ఉంటే, ఆ గొప్ప విశ్వాసంలోనికి ఒక గొప్ప పునాదులు కలిగినటువంటి సజీవమైన రాళ్లతో కట్టబడినటువంటి దేవుని యొక్క ఆలయంగా నువ్వు మలచబడుతున్నావు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకొని, అలాగే నేను ఎదురు చూడడం ద్వారా నేను గొప్ప విషయాలను నేను సాధిస్తున్నాను, అలాగే నేను పొందిన అవమానములకు నిందకు ప్రతిగా ఆయన రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు, ఒక శాశ్వతమైన బహుమానాన్ని దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు అనే విషయంలో మనం ఎదురు చూడాలి. ఎప్పుడైతే నిరాశకి సైతానుకు మనం చోటిస్తామో, ఆ సైతాను యొక్క కోరికని మనం నెరవేర్చే వాళ్ళగా ఉన్నాము. మనం దుఃఖపడ్డము, మనం బాధపడ్డము, ఏడ్చటము సైతాను మనకు తీసుకొని వచ్చే ఒక కార్యం. సో దానివల్ల ఒక శాశ్వతమైన బహుమానాన్ని, అలాగే ఒక గొప్ప కార్యాన్ని మన జీవితంలో మనం కోల్పోయే వాళ్ళంగా ఉంటున్నాము. కాబట్టి ఎదురు చూడడంలో దేవుడు మనకిచ్చిన కృపను, ఆ తర్వాత ఎదురు చూసిన తర్వాత ఒక గొప్ప శక్తితో దేవుడు నేను నింపి తన యొక్క ఆ పక్షిరాజు రెక్కల్లాగా పైకి ఎగరే శక్తితో నేను నింపుతాడు. కాబట్టి దేవుడు అటువంటి కృపను ఎదురు చూడడంలో, ఆయన ప్రామిస్ని పట్టుకొని ప్రార్థించడంలో, ఆయన ప్రామిస్ని పట్టుకొని చూడడంలో దేవుడు మీకు సహాయం చేయనుగాక. అటువంటి కృపను దేవుడు మీ జీవితంలోనికి విడుదల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.